కాన్సెప్ట్ వచ్చేసి మనకు ఏం చెప్తున్నామంటే లాజికల్ ఆపరేటర్స్ అంటున్నాం. ఏంటి నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఏం చెప్తున్నాం, లాజికల్ ఆపరేటర్స్ అంటున్నాం. మరి ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్ కిందకి ఏమేమి వస్తాయంటే అండ్ ఆర్ నాట్ అనే ఆపరేటర్స్ వస్తాయి. ఏంటి లాజికల్ ఆపరేటర్స్ కిందకి ఏమొస్తాయన్నాం, అండ్ ఆర్ నాట్ అనే ఆపరేటర్స్ వస్తాయి. మరి ఇక్కడ అండ్ అంటే మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఏంటి రిజల్ట్ అనేది ఇవ్వడం కోసం అండ్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఇది అండ్ అంటే దేనికోసం, మల్టిపుల్ కండిషన్స్ అనేది చెక్ చేయాలనుకున్నప్పుడు అండ్ అని ఇస్తామన్నాం. అదే ఆర్ అంటే ఇచ్చిన కండిషన్ లోపల ఏదైనా ఒక కండిషన్ మాత్రమే చెక్ చేయాలనుకున్నప్పుడు ఆర్ అని ఇస్తామన్నాం. అదే నాట్ అంటే మీన్స్ ఏంటంటే ఆపోజిట్, అంటే రివర్స్ కండిషన్ రావాలి అనుకుంటే, ఏది మనకు వచ్చిన రిజల్ట్కి ఆపోజిట్ కండిషన్ రావాలనుకుంటే నాట్ అని యూజ్ చేస్తాం. సో ఇవన్నీ దేని కిందకి వస్తుంది అంటే లాజికల్ ఆపరేటర్స్ కిందకి వస్తున్నాయి. ఏంటి అండ్ ఆర్ నాట్ అనేది లాజికల్ ఆపరేటర్స్ కిందకి వస్తుంది. మరి వీటి గురించి ఇంప్లిమెంటేషన్ అనేది మనకు తర్వాత ప్రోగ్రామ్స్లో ఒకటి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, చూద్దాం వాటి గురించి అనేది. నెక్స్ట్ తర్వాత కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, మెంబర్షిప్ ఆపరేటర్స్ అన్నాం. ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ లోపల ఏం ఆపరేటర్స్ కిందకి వస్తుందంటే ఇన్ నాట్ ఇన్ అనే ఆపరేటర్స్ గురించి వస్తున్నాం. ఇన్ అండ్ నాట్ ఇన్ అనే ఆపరేటర్స్. మరి ఇక్కడ ఇన్ అంటే ఏం జరుగుతుంది, నాట్ ఇన్ అంటే ఎక్కడ యూజ్ చేస్తారు అనేది, ఇన్ నాట్ ఇన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు అనేది. ఈ ఇన్ నాట్ ఇన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎక్కువ లీస్ట్ లోపల యూజ్ చేస్తుంటారు, లేదంటే టపుల్స్ లోపల యూజ్ చేస్తుంటారు, లేదంటే డిక్షనరీ లోపల యూజ్ చేస్తుంటారు. ఏంటి ఇన్ నాట్ ఇన్ అనే ఆపరేటర్స్ ఎక్కడ యూజ్ చేస్తారు, లీస్ట్ ఆర్ టపుల్ ఆర్ డిక్షనరీ అనే కాన్సెప్ట్ లోపల ఈ ఇన్ అనే ఆపరేటర్స్ ఆర్ నాట్ ఇన్ అనే ఆపరేటర్స్ యూజ్ చేస్తారు. సో మరి ఇన్ లీస్ట్ అంటే ఏమనుకున్నాం మనం, హలో గ్రూప్ ఆఫ్ వాల్యుబుల్స్ ని వాల్యూస్ ని ఒక వేరియబుల్ లో కన్సిడర్ చేస్తే ఇష్టం. ఎస్, అంటే మనకి ఏంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ డాటాని ఒక సింగిల్ వేరియబుల్లోకి స్టోర్ చేసేదాన్ని లీస్ట్ అని కాల్ చేస్తాం. అదే టపుల్ అయితే మనకి ఏమనుకున్నాం, సేమ్ కైండే, కానీ మనకి ఏంటి దాన్ని వచ్చేసి లీస్ట్ని అయితే స్క్వేర్ బ్రాకెట్లో ఇస్తామన్నాం, దీన్ని మాత్రం ఏంటి పారాసిస్ లోపల ఇస్తామన్నాం. అదే మనకు డిక్షనరీ మాత్రం ఎట్లా ఇస్తామన్నాం, ఫ్లవర్ బ్రాకెట్ లోపల ఇస్తాము. ఈ ఫ్లవర్ బ్రాకెట్లో వచ్చేసి మనకి ఏంటి కీ అండ్ కీ వాల్యూ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకొని వర్క్ అవుతుందని చెప్తాను. సో చూద్దాం, మనకి ఇక్కడ ఏం చేస్తానంటే ఒక లీస్ట్ని డిఫైన్ చేసి దాని లోపల మన ఇచ్చిన ఎలిమెంట్ అనేది ఉందా లేదా అని చెక్ చేయాలి. ఏంటి ఒక లీస్ట్ అనేది తీసుకొని దాని లోపల మన ఇచ్చిన ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేయడం కోసం మనకు ఏం ఆపరేటర్స్ ద్వారా యూజ్ చేస్తామంటే మెంబర్షిప్ ఆపరేటర్స్ ద్వారా చేస్తున్నాం. ఏంటి ఆపరేటర్ వచ్చేసి ఏంటి మెంబర్షిప్ ఆపరేటర్స్. సో చూద్దాం, మెంబర్షిప్ ఆపరేటర్ చేయాలనుకుంటే ఫస్ట్ ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తాను. సపోజ్ ఏ అనే ఒక వేరియబుల్లోకి వచ్చేసి 10 అనే వాల్యూ అసైన్ చేస్తాను. దెన్ ఒక లీస్ట్ తీసుకున్నాను, లీస్ట్ అనే మెన్షన్ చేస్తే క్లియర్గా ఉంటుంది కాబట్టి లీస్ట్ అని మెన్షన్ చేస్తాను. సో ఈక్వల్స్ టు అంటే అసైన్మెంట్ ఆపరేటర్ కిందకి సపోజ్ 1, 2, 3, 4, 5 అని ఇస్తున్నాను. అంటే దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటా ఇవ్వచ్చు, లేదంటే మొత్తం నెంబర్స్ అని ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఇచ్చింది ఏంటి, ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఇచ్చాను. దెన్ ఇక్కడ ఇఫ్ కండిషన్ అని యూజ్ చేస్తాను. ఇఫ్ ఓపెన్ పారాన్సిస్, ఇఫ్ అంటే ఏంటి డిసిషన్ మేకింగ్ ఆపరేటర్ కిందకి వస్తుంది. ఇక్కడ ఇఫ్ అని ఇచ్చేసి ఏ ఇన్ అనేది మెంబర్షిప్ ఆపరేటర్, ఇన్ అనేది ఏంటి మెంబర్షిప్ ఆపరేటర్. ఇక్కడ మనకు లీస్ట్ వేరియబుల్ని ఏమేమి తీసుకున్నాం, లీస్ట్ అనేది తీసుకున్నాం. లీస్ట్ వేరియబుల్ నేమ్ వచ్చేసి లీస్ట్ అని తీసుకున్నాం. లీస్ట్ అని కాకుండా ఎల్ఎస్ అని తీసుకున్నాం అనుకోండి, మన ఇష్టం ఎలా తీసుకుంటే ఆ విధంగా మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు ఏ అనేది ఏంటి వేరియబుల్ నేమ్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఎల్ఎస్ అనేది ఏంటి లీస్ట్ వేరియబుల్ నేమ్. సో నీకు నాకేంటి ఏఎన్ ఎల్ఎస్ అని ఇస్తున్నాను. ఏఎన్ ఎల్ఎస్ అని ఇచ్చేసి పారాన్సిస్ క్లోజ్ చేసి కొలన్స్ అని ఇస్తాను. దీనికి లైన్ ఇండెంటేషన్ రూల్ ఫాలో అవుతాం కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, లైన్ ఇండెంటేషన్ రూల్ ప్రకారం సెట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇఫ్ కండిషన్లో వచ్చేసి ఏంటి కండిషన్ సాటిస్ఫై అవుతే ఒక బ్లాక్ వస్తుంది, కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఒక బ్లాక్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తాను, మెసేజ్ లోపల రాస్తాను, అలాగే ప్రింట్ అని ఇచ్చేస్తాను. ట్రూ బ్లాక్లో మనం రాసేది ఏంటి ట్రూ బ్లాక్లో. ఇక్కడ మెసేజ్ రాస్తాను డబుల్ కొటేట్స్లో ఇచ్చేసి అలాగే ఏ వాల్యూ ఏ ఈజ్ అవైలబుల్ ఇన్ ద గివెన్ లీస్ట్ అని ఇస్తాను.
else print A is not available in the given list అని ఓకే. సో చూద్దాం ఇప్పుడు మనకేంటి ఇది రన్ టైంలో తీసుకోవాలనుకుంటే రన్ టైంలో తీసుకుందాం. అయితే ఇన్పుట్ ఫంక్షన్ ఇస్తాను, ఎంటర్ ద ఏ వాల్యూ అని రాస్తాను, సేవ్ చేస్తాను, E4 అని ఇస్తాను, రన్ చేస్తాను. సో ఎంటర్ ద ఏ వాల్యూ అన్నప్పుడు సంథింగ్ 56 అని ఇచ్చాను. ఈ 56 అనే వాల్యూ లీస్ట్ లోపల ఉందా మరి? నో సార్. సో ఇప్పుడు నాకు ఏమని రాస్తూ చూడండి, మెసేజ్ ఏమని వస్తుంది? ఏ ఈస్ నాట్ అవైలబుల్ గివెన్ లీస్ట్ అని వచ్చింది. అంటే అవైలబుల్ అయితేనో అవైలబుల్ అని వస్తుంది, అవైలబుల్ అయిపోతే నాట్ అవైలబుల్ అని వస్తుంది. ఓకే. సో ఇక్కడ నాకు ఏం చేస్తాను, అవైలబుల్ అయితేనో ఒక మెసేజ్ రావాలి, అవైలబుల్ కాకపోతే ఒక మెసేజ్ రావాలి. అంటే ఇక్కడ మనకు యూజ్ చేసింది వచ్చేసి ఏంటి, ఏం ఆపరేటర్ యూజ్ చేసాం, ఇక్కడ ఇన్ అనే ఆపరేటర్ యూజ్ చేసాం. ఏంటి ఆపరేటర్ వచ్చేసి ఏంటి, ఇన్ అనే ఆపరేటర్ యూజ్ చేసాం. ఇన్ అన్నప్పుడు మనకు ఏం జరుగుతుంది, ఇచ్చిన లీస్ట్ లోపల అంటే ఇప్పుడు దేనితోటి కంపేర్ చేస్తున్నాం, ఈ వేరియబుల్ తోటి కంపేర్ చేస్తాం. ఏ అనే వేరియబుల్ తోటి దేనిలో కన్సిడరేషన్ చేస్తాం, ఎల్ఎస్ అనే వేరియబుల్ తోటి కంపారిజన్ చేస్తాం. ఇలా మనకి ఏంటి గివెన్ లీస్ట్ లోపల ఉన్నట్టయితే ఏం జరుగుతుంది, ట్రూ బ్లాక్ వస్తుంది, లేదంటే ఫాల్స్ బ్లాక్ వస్తుంది. అంటే ఇక్కడ మనకు ఏంటి ఏం ఆపరేటర్ కిందకి వస్తుంది, మెంబర్షిప్ ఆపరేటర్ అనేది. ఇన్ అనేది ఏంటి, మెంబర్షిప్ ఆపరేటర్. సపోజ్ నాట్ ఇన్ అని యూజ్ చేస్తాను, ఏంటి నాట్ ఇన్ అని. ఇప్పుడు నాట్ ఇన్ అని యూజ్ చేసి రన్ చేస్తాను. ఇప్పుడు నాకు నాట్ ఇన్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫస్టే ఇక్కడ నాకు ఏం జరుగుతుంది, దీనికి ట్రూ బ్లాక్, దీనికి ఫాల్స్ బ్లాక్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మెసేజ్ అనేది రివర్స్ చేస్తాను. సో ఇలా ఇచ్చి చూద్దాం, సేవ్ చేసి రన్ చేస్తాను. సంథింగ్ 1 అని ఇచ్చాను, ఏమని వస్తుంది, నాట్ అవైలబుల్ ఇన్ గివెన్ లిస్ట్ అని వస్తుంది. కానీ మనకు ఉన్నది ఏంటి, అవైలబిలిటీలోనే ఉంది, కానీ నాకు ఏ బ్లాక్ వస్తుంది, ఫాల్స్ బ్లాక్ వస్తుంది. ఉంటేనో రావాలి కదా, యాక్చువల్గా ఇన్ అంటేనో ఉంటే రావాలి, అంటే అప్పుడు ట్రూ బ్లాక్ వచ్చింది. ఇప్పుడు నాకు ఉన్నా కూడా ఏం జరుగుతుంది, ఫాల్స్ బ్లాక్ వస్తుంది. సపోజ్ లేన్ నెంబర్ ఇచ్చి చూద్దాం, 45 అని ఇచ్చాను, ఏమంటుంది, అవైలబుల్ ఇన్ గివెన్ లిస్ట్ అని వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏంటి నాట్ ఇన్ అన్నప్పుడు మాత్రమే ఏం జరుగుతుంది, లేకపోయినప్పుడు ట్రూ బ్లాక్ వస్తుంది, ఉంటే మాత్రం ఏం జరుగుతుంది, ఫాల్స్ బ్లాక్ అని వస్తుంది. ఉంటే ఏం జరుగుతుంది, ఫాల్స్ బ్లాక్ అని వస్తుంది. సో ఇలా ఇచ్చేదాన్ని ఏమని కాల్ చేస్తున్నాం, మెంబర్షిప్ ఆపరేటర్ అంటున్నాం. ఇలా ఇచ్చే వాటిని ఏమని కాల్ చేస్తాం, మెంబర్షిప్ ఆపరేటర్ అన్నాం. మెంబర్షిప్ ఆపరేటర్ కిందకి ఏమేమి వస్తున్నాయి, ఇన్ నాట్ ఇన్ అనేది వస్తుంది. ఏమేమి ఆపరేటర్స్, ఇన్ నాట్ ఇన్ అనేది వస్తుంది. సో ఇది మీరు ఏం చేయండి, ఇన్ నాట్ ఇన్ అనేది కూడా ట్రై చేసి చూడండి.